నమస్తే అని బోసుకుమరి. మోదీ గారు మీకు ఇది న్యాయమా? నేను ఈ క్వశ్చన్ స్ట్రైట్గా అడుగుతున్నాను. మోదీ గారు ఇది న్యాయమా? నేను ఏం చెప్తాను ఇప్పుడు చెప్పబోయేటువంటి విధానంలో దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తప్పు లేదు అనిపిస్తే మాత్రం, లేదు అనిపించినా కూడా ఎంకరేజ్ చేయడానికి మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేసేటువంటి విధంగా అయితే ప్రయత్నించండి. మోదీ గారు ఏం పిలిపిస్తున్నారంటే స్వదేశీ వస్తువులు వాడాలి అని చెప్పేసి పిలిపిస్తున్నారు. ఎప్పుడో స్వాతంత్ర కాల ఉద్యమంలో విదేశీ వస్త్రాలు వాడొద్దు, స్వదేశీ వస్త్రాలే వాడాలి అనేటువంటి విధంగా, విదేశీ వస్త్రాలను తగలబెట్టేటువంటి విధంగా ఇప్పుడు ఏంటంటే తెల్లవాళ్ళు మనల్ని ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళ ప్రొడక్ట్స్ ఏవైనా సరే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే బిజినెస్ చేసుకుని వాళ్ళు డబ్బు ఆర్జించేటువంటి వాళ్ళు మనకు తెలుసు. దాని మీద ఒక ఉద్యమం కూడా చేశారు అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ అదే విధానం. ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి ఈ వింత పోకటలు కానీ, ట్యాక్స్లు పెంచేటువంటి విధంగా కానీ, మిగతా దేశాలు ఇప్పుడు చైనా ఉంది. చైనా మన మీద ఎప్పుడు కాలు దూవుతుంటుంది, కానీ వాళ్ళ మేజర్ బిజినెస్ ఇండియా మీదే ఉంటుంది. ఇండియాలో విపరీతంగా బిజినెస్ చేస్తారు వాళ్ళు. అట్లాగే అన్ని దేశాలు కూడా. కాబట్టి భారత్లో ఇంత పెద్ద జనాభా, అనేకమైన వనరులు, అనేకమైన మేధాశక్తి అన్నీ ఉన్నా కూడా మనం సాధించుకోలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే స్వదేశీగా మనం ఎదగలేకపోవటం. ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడటం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ముడి సరుకులు మన దగ్గర ఉంటాయి, వాటిని వాళ్ళు వచ్చి తెలివిగా కొనుక్కొని వెళ్తారు. వెళ్ళి వస్తువు తయారు చేసి మనకి 3 రెట్లు 4 రెట్లు 10 రెట్లు ఎక్కువగా మనకే అమ్ముతారు. అదే ఇక్కడ వింత. అందుకే మన భారతదేశానికి సంబంధించి డెవలప్మెంట్ అనేది స్లో అవుతుంది. బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్తున్నారు, కానీ స్లోగా డెవలప్ అవుతుంది అనేటువంటి విషయం మాత్రం గమనించుకోవాలి. దీనికి ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన త్వరగా ఉన్నటువంటి మేధాశక్తిని ఉపయోగించుకొని, యువతను ఉపయోగించుకొని త్వరగా డెవలప్ అవ్వాలంటే మన స్వదేశంలో ఉన్నటువంటి వస్తువులను మనమే కొనాలి. ఇది చెప్పడం చాలా ఈజీనే, కానీ మోదీ గారు చెప్పడం ఈజీనే. ఒకవేళ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేసి అరిసి చెప్పినా కూడా ఓకే, ఇది న్యాయమే, ఓకే కాదంటలేదు. కానీ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1, అసలు సగటు భారతీయుడికి రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు ఇస్తున్నటువంటి భరోసా ఏంటి? ఇక్కడ భయపడినటువంటి సామాన్యుడు ఎవరైనా ఉన్నారా? మీకు ఎగ్జాంపుల్కి చెప్తాను. నా లైఫ్లో 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, నేను ఒక ఫ్యాన్ కొన్నాను, మేడ్ ఇన్ ఇండియా. రెండోది, ఒక మోటార్ తీసుకున్నాను. కంపెనీ పేరు ఎందుకు కానీ ఒక మోటార్ తీసుకున్నాను ఇటీవలే, జస్ట్ 2-3 మంత్స్ అవుతుంది అంతే. దాంట్లో ఆ మోటార్ని నేను ఉపయోగించి తీసుకెళ్ళాను. వాళ్ళు ఒక 1 year గ్యారంటీ ఇచ్చారు. వెళ్ళిన తర్వాత దాన్ని ఆన్ చేస్తే ఫస్ట్ ఒక 1-2 days బాగానే పనిచేసింది. 3 days నుంచి వాటర్ ఫోర్స్ సరిగ్గా రావట్లేదు, చిన్నగా వస్తున్నాయి. ఇదే కంప్లైంట్ని నేను కొన్న దగ్గర, ఆ షాప్ దగ్గర కంప్లైంట్ తీసుకొని వెళ్తే ఇక అదేం రిటర్న్ ఇచ్చేది లేదు, ఏం లేదు, సచ్చేది లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని ముందు చెక్ చేయాలి మేము అని చెప్పేసి అన్నారు. సరే చెక్ చేయండి, నాదేముందండి ఇలా వస్తుందని చెప్పాను. అతను ఎవరికో ఒక అతనికి చెప్పి, ఏమండి ఇలాగా వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, నంబర్ ఇస్తా అన్నాడు. ఫస్ట్ నాకు నంబర్ ఇస్తా అన్నాడు, నువ్వు మాట్లాడుకున్నాడు. నేను మాట్లాడుకునేది ఏంటంటే, మీరు కదా గ్యారెంటీ ఇచ్చింది, వస్తువు నేను కొన్నాను, డబ్బులు బాగుంటుంది నేను, కాబట్టి మీరే కదా అరేంజ్ చేయాలి, మీరు అరేంజ్ చేయండి అని చెప్పాను. సరే వాళ్ళు మాట్లాడిన తర్వాత అప్పాలని అడ్రస్ అని చెప్పాము, అయిపోయింది. అప్పుడు నాకు పని చాలా అర్జెంట్. మనం వెళ్ళినప్పుడు డబ్బులు తీసుకొని ఎంత తొందరగా అయితే మనకి వస్తువు అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారో, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంతే త్వరగా రియాక్ట్ అయ్యేటువంటి వ్యక్తి ఇక్కడ లేడు. సరే వాడు నెంబర్ ఇచ్చారు, అతను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏమంటే ఇట్లాగా నాకు వర్క్ అర్జెంటుగా జరుగుతుంది, నాకు మోటార్ ప్రాబ్లం వచ్చింది, మరి మీరు త్వరగా సెట్ చేయండి అని చెప్పేసి అన్నాను. నన్ను రావడానికి ఒక వారం కానీ 10 రోజులు కానీ పట్టిద్దని చెప్పేసి అన్నాడు. అలా కాదండి, కొంచెం అర్జెంట్ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి అంటే, ఏం చేయమంటావు, ఏం చేయమంటావు ఏంటి అన్నాడు. ఏం చేయమంటావేంద్రా బాబు, ఏం చేయమంటావేంది? ఇప్పుడు వాడి మీద ఏం చేయాలి, వాడిని ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. మామూలుగా అయితే డబ్బులు పోగొట్టుకుంది, నేను తీసుకున్నాను, గ్యారంటీ ఇచ్చారు, దాన్ని చెక్ చేయాలన్నారు, చెక్ చేయండి అని చెప్పాను. వాడు రావడానికి వారం 10 రోజులు పట్టిద్దేనంటే వాడు కేర్లెస్గా సమాధానం చెప్తే వాడిని ఏం చేయాలి నేను? నాకు ఆ భరోసా ప్రభుత్వం ఇస్తుందా? వాడిని వెంటనే నేను జైలుకి పిలిచి జైల్లో తోసి ఆ కంపెనీ మీద పరువు నష్టం దావా వేసి నేను తగ్గట్టుగా నష్టపరిహారం డబుల్ 3 తీసుకోండి, నాకు వెంటనే న్యాయం జరగాలి, నేనేం చేయాలి? ఎవరికి చెప్పాలో తెలియదు, ఎటెళ్ళాలో తెలియదు, కేసు పెడదామా? సరే కొంచెం నాకేదో కొంత ఐడియా ఉంది, కన్జ్యూమర్ కోర్టులో వేయచ్చు, ఏదో సంథింగ్. అది తెలియదెప్పుడు, వచ్చేదెప్పుడు, చచ్చేదెప్పుడు తెలియదు కదా. బట్ ఒక సామాన్యుడికి స్వదేశీ వస్తువు కొనడానికి మీరు ఇచ్చేటువంటి ధైర్యం ఏంటి, మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఇది చేస్తే ఫస్ట్ స్వదేశీ వస్తువులు కొనడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోసారి ఏదో ఎప్పుడో ఒక 4 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఒక చిన్న కూలర్ తీసుకున్నాను. ఆ కూలర్ తీసుకుంటే అది జస్ట్ వచ్చినటువంటి ఒక నెల 2 నెలలు పనిచేసిన తర్వాత అది ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత ఏంటి అని చూస్తే దాంట్లో డైరెక్ట్ మోటార్ చెడిపోయింది.
ఫోన్ చేశాను ఇసుగు పుట్టేసింది. చివరికి 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఆ మోటార్ ఎక్కడి నుంచో రావాలంటాడు, అక్కడి నుంచి రావాలంటాడు, కొన్ని 2-3 నెలలు ఏమలేదైంది. అక్కడి నుంచి రావాలంటాడు, పూణే నుంచి రావాలంటాడు, ఏ నుంచి రావాలంటాడు, ఆ నుంచి రావాలంటాడు, ఏడాది నుంచో రావాలంటాడు. నేను ఏం చేయాలి? ఈ 3 నెలలు నేను ఎందుకు వెయిట్ చేయాలి? నేను డబ్బులుండి నాకు అసౌకర్యంగా ఉందని ఒక చిన్న కూలర్ కొనుక్కుంటే, నేను రూపాయి దాచుకున్న కూలర్ కొనుక్కుంటే, ఆ కూలర్లో ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేస్తానని గ్యారంటీ ఇచ్చి 2-3 నెలలు నన్ను బతిలాడించుకొని ఫోన్ చేయించుకొని వాళ్ళు ఎంత తిప్పించుకుంటూ ఉంటే సరిగ్గా సమాధానం కూడా చెప్పకపోతే నేను వాళ్ళని ఏం చేయాలా? వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఈ 3 నెలలు నేను కూలర్ కొంటే ఏంది, కొనకపోతే ఏంది? ఈ 3 నెలలు నా అసౌకర్యం మళ్ళీ నా అసౌకర్యమేగా. నాకు ప్రాబ్లం ఉందని నేను కొనుక్కుంటే, డబ్బులు రూపాయి పోగేసుకుని నేను కొనుక్కుంటే దానికి ప్రాబ్లం వస్తే నేను ఇక కోర్టుల చుట్టూ తిరగాలా, లేకపోతే ఏం చేయాలా? దీనికి సరైనటువంటి భరోసా మోదీ గారు ఇవ్వగలరా? ఆ భరోసా ఇవ్వనంత వరకు స్వదేశీ వస్తువులు ఎందుకు కొనాలి? వెంటనే కంప్లైంట్ ఇచ్చి వెంటనే రియాక్ట్ అయ్యి వాడిని చొక్కా పట్టుకొని బయటికి లాక్కొచ్చి, ఎందుకురా ఒక పేదవాడు రూపాయి దాచిపెట్టుకున్నటువంటి ఒక వస్తువు కొంటే నువ్వు నాణ్యత ఇవ్వకపోతే వాడి కంపెనీ మూసేసి అసలు అలాంటి వస్తువులు తీసేసి వాడిని జైల్లో తోపించే అంత భరోసా ఈ దేశంలో మోదీ గారు ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా స్వదేశీ వస్తువులు కొంటారు, ఖచ్చితంగా కొంటారు. ఈ ధైర్యం ఇవ్వకుండా స్వదేశీ వస్తువులు కొనండి అని చెప్పేసి పేకరంగా అరిస్తే ఏమొస్తుంది? ఇట్లాగా నాలాగా నోరు మూసుకొని ఏమి చేయాలో తెలియక వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి వాళ్ళ బతిలాడుకొని వాడు ఎవడండి అసలు నాకు అర్థం కాదు. డబ్బులు ఇస్తుంది మనం, బిజినెస్ చేసుకుంటుంది వాడు, మనం తీసుకెళ్లి వాడు గ్యారంటీ ఇచ్చాడు స్వదేశీ వస్తువు పన్నాము, వాడు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వకపోతే, వాడు ఏం మాట్లాడకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వాలు స్వదేశీ వస్తువులు కొనండి, మన దేశాన్ని అభివృద్ధి చెందిద్దామని చెప్పేసి మాట్లాడతారు. మరి ఇటు వెళ్ళాలి? ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? ఇది ముందు ఒక వస్తువు మేడ్ ఇన్ ఇండియా నుంచి నేను తీసుకుంటే దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు తెలుసా? ఆ వస్తువు ఇటు ఈ వస్తువు అటు మార్చేసి ఏదో అమ్మేస్తున్నారు ముందు. ఎందుకు? 1 year వారంటీ అంటారు, లేదా 2 సంవత్సరాలు వారంటీ అంటారు, ముందు అమ్మేస్తారు. దానికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనది ఇంకా కుక్క బతికే మంది. ఇంకా అంటే మనం వస్తువు కొన్నా ఒకటే కొనపోయినా ఒకటే, డబ్బులు ఏమో వాడికి వెళ్ళిపోతున్నాయి, మన అసౌకర్యం మనకు ఉండిపోతుంది, మన డబ్బులకి నష్టం మనకి. ఏమైనా వాడు వచ్చి అది ఒకటి తీసి ఏదో బిగించి వెళ్తాడు, అదేంటి సెకండ్ హ్యాండ్ అయిపోతుంది కదా. ఇంకా కొత్త వస్తువు ఎందుకు అవుతుంది? అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. ఎవరు సమాధానం చెప్తాడు దీనికి? కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి కంప్లైంట్ ఇచ్చిన 2 గంటల్లో స్పందించి వాడిని చొక్కా పట్టుకుని రోడ్డు మీద లాక్కొచ్చి వాడు షాప్ మూసి పండుగితే ఆటోమేటిక్ గా భయాలు వచ్చేస్తాయి. వస్తువులు తయారు చేసేవాడు బాగా తయారు చేస్తాడు. ఆ తర్వాత వాడి పరిశ్రమ పెట్టడానికి మీరు భూములు ఇచ్చి, లీజులకి ఇచ్చి, వాడిని ప్రోత్సహించి, వాడి దగ్గర లంచాలు తీసుకొని, వాడి దగ్గర రాజకీయ పరికల్పన డబ్బులు తీసుకొని వాడు ఎందుకు తింటాడు? వాడి ఇష్టం వచ్చి బిజినెస్ చేసుకుంటాడు. కాబట్టి ఈ భరోసా మోదీ గారు ఇవ్వగలరా? దేనికి? ఇప్పుడు సామాన్యుడికి దేనికి భయం లేదు? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం మనకి. ఎందుకు? న్యాయం జరుగుతుంది, అడగకపోతే మన డబ్బులు ఆడ వదులుతాయో, మనకి ఆడ ఏం జరుగుతుందో లేదో తెలియదు. ఒక సామాన్యుడు నోరు మూసుకుని కూర్చుంటాడు. ఇటీవల ఒక సంఘటన జరిగింది. నా ఫ్రెండ్ తిరుపతిలో ఒకరిని చంపేశారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చి, నేను చెప్తున్నా నిజం, నా సొంత ఫ్రెండ్, మా ఊరే, తిరుపతికి పని చేసుకోవడానికి మామూలు బేల్దారి పని చేసుకునే కుర్రాడు వెళ్ళాడు. అక్కడ ఏదో గొడవ వచ్చింది. గొడవ వస్తే వాడు పడుకొని ఉంటే పెద్ద రాడ్ తీసుకుని తల మీద పెట్టి కొట్టేశారు. వాడు చచ్చిపోయాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళాడు, ఒక 5-6 రోజులు ఉన్నట్టు చచ్చిపోయాడు. చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళాం, ఖననం చేసాం, అంతా అయిపోయింది. ఈ రోజు కూడా కేసు ఏమైందో తెలియదు. వాళ్ళు పేదవాళ్ళు అయితే ఆ తిరుపతిలో కేసు పెడితే అక్కడికి వెళ్ళడానికి ఛార్జీకి డబ్బులు లేక, ఆ కేసు కొడుకు పోయినా కూడా, భర్త పోయినా కూడా, చిన్న పిల్లల వాళ్ళు పోయినా కూడా వాళ్ళు ఏం చేయాలో తెలియక, ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయారు. ఏం చేస్తారు? ఒక సామాన్యుడి గతి అది. ఇక్కడ ఒక సామాన్యుడి గతి అది. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు ఒక న్యాయం జరిగిద్ది అనేటువంటి నమ్మకం ఉందా ఒక సామాన్యుడికి? ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే భరోసా ఉందా మనకి? పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాం. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తే ఆ స్కూల్లో ఏదైనా ఫీజు లేట్ అయింది అనుకోండి, చిన్న పిల్లలకి ఫీజు కట్టాలరా, నువ్వు మీ నాన్నకి చెప్పు, మీ అమ్మకి చెప్పు అని చెప్పి చిన్న పిల్లలకి చెప్పి పంపిస్తారు. వాళ్ళని ఎన్ని జైల్లో తోస్తే పాపం ఉంది, వాళ్ళని ఎంత ఉరేస్తే పాపం ఉంది వాళ్ళని చెప్పండి. పిల్లల విషయంలో, ఫీజుల విషయంలో వాళ్ళు నొచ్చుకోరా? వాళ్ళకే చెప్పేది. అట్లాంటి చాలా స్కూల్స్ ప్రవర్తిస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి ఛార్జీలు. ఎవరి స్వార్థం వాడిది, ఎవరి డబ్బులు వాడిది. ఎథిక్స్ లేనటువంటి స్కూల్స్, ఎథిక్స్ లేనటువంటి ఎడ్యుకేషన్స్. ఒక స్కూల్లో జాయిన్ చేస్తే అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి ఏ భరోసా ఇస్తున్నాడు? ఎవడిస్తున్నాడు భరోసా చెప్పండి సామాన్యుడికి? ఇదిగో స్కూల్లో జాయిన్ చేయొచ్చని. ప్లస్ ఇప్పుడు సుగాలి ప్రీతి అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. వాళ్ళ అమ్మ చదివించుకోవడానికి బాగా నున్నకు దువ్వి, కొబ్బరి నూనె పెట్టి నున్నకు దువ్వి, పౌడర్ రాసి, బాగా బొట్టు పెట్టి, చక్కగా బొమ్మలాగా తయారు చేసి, బ్యాగ్ తగిలిచ్చి, టిఫిన్ బాక్స్ చేర్పించి వెళ్ళి చదువుకోరమ్మా అంటే, మధ్యాహ్నం కాలుస్తే మీ అమ్మ చచ్చిపోయిందని చెప్తే ఆడికి వెళ్తే ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోయి ఉంటే ఇంతవరకు ఆ కేసు తాలేదు. ఎక్కడండి? ఏ స్కూల్లో అంటే భద్రత ఉంది? దేనికి భద్రత ఉంది? స్వదేశీ వస్తువులు వాడాలా?
స్వదేశీ ఒక స్కూల్లో చేర్పించాలంటే భయం, ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించాలంటే భయం. విద్య బాగుండదేమోనండి. మళ్ళీ ఎవడు శాలరీలు వాడికి వెళ్తుంటాయి, ఎవడు విధానాలు వెళ్తుంటాయి, కానీ భయం మనకి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, స్కూల్స్కి వెళ్ళాం, ఇక హాస్పిటల్కి అయితే చెప్పే పనే లేదు. ఇక హాస్పిటల్స్కి వెళ్తే మనకు భరోసా ఉందా? సరే మనకు ఆపరేషన్ చేస్తాడు, అది గ్యారంటీ ఉండదు. ఈ హాస్పిటల్లో బాగుంటుంది అంటే హాస్పిటల్లో బాగుంటుంది, వెళ్తే చాలు ఒకటే గుంజుడు, డబ్బు 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 డబ్బు. వైద్యం మీద భరోసా ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారా? సరే ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా జరగకుండా అనుకోండి, ఆ ప్రభుత్వం వచ్చి ఎక్స్క్రిషన్ ప్రకటిస్తుంది. మరి వాస్తవంగా అయితే ఒక మనిషిని చంపేసేటువంటి హాస్పిటల్కి ఉండకూడదు కదా. వాస్తవంగా అయితే దాన్ని తీసేయాలి కదా. అంత కఠినంగా మోదీ గారు ఉండగలుగుతారా? ఉండలేరు. డబ్బులు గుంజడానికి అది గుంజిస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్క్రిషన్ ప్రకటిస్తారు, పేదవాడి కాబట్టి నోరు మూసుకొని బయటకు వచ్చేస్తారు. పేదవాడికి మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? ఒక న్యాయ వ్యవస్థకి వెళ్ళాలంటే ఒక సామాన్యుడు వెళ్ళగలరా? ఒక్కొక్క లాయర్ని పెట్టుకోవాలంటే ఇక అసలు చెప్పే పనే కాదు. అది ఎప్పుడు జరుగుతుందో ఎప్పటికైతే తెలియదు. ఇంత భయంకరమైన పరిస్థితి. సరే ఇంత పరిస్థితి మనకు ఉంది, కనీసం మీడియా కన్నా పోయి చెప్పుకుందామంటే వాళ్ళ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉంటే తప్ప వాళ్ళు మాట్లాడారు. ఒక సామాన్యుడు ఎటు వెళ్ళాలి? ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, ఒక స్కూల్కి వెళ్ళాలంటే భయం, ఒక న్యాయస్థానానికి వెళ్ళాలంటే భయం. ఒక సామాన్యుడుకున్నటువంటి భయాలు సార్ ఇవన్నీ. ఒక వస్తువు కొనాలంటే భయం. అసలు వస్తువు చెడిపోయింది అనుకోండి, పక్కన పడేసి మన కర్మ అనుకుంటారు అంతే. ఇలాంటి కర్మ అనుకున్నంత కాలం మీరు అనుకున్నది జరగదు మోదీ గారు అనేది నా అభిప్రాయం అండి. టోటల్గా ఇది మ్యాటర్. ఇప్పుడు ఆ ధర్మస్థలంలో ఏదో జరుగుతుంది, చాలా మంది చనిపోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఒంటరిగా వెళ్ళేటువంటి మహిళల్ని, ఒంటరిగా ఉండేటువంటి చిన్న పిల్లల్ని ఇలా చేశారని చెప్తున్నారు కదా. సరే వాళ్ళందరం తీసేయండి. ఒక టీచర్ని, ఒక డాక్టర్ని, అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్న డాక్టర్ని, ఒక స్టూడెంట్ని, ఇలాగ నలుగురు ముందు చనిపోయారు కదా. వాళ్ళు ఇంతవరకు ఏం జరిగిందో ఇంతవరకు కనీసం శిక్షించినటువంటి నాదులు లేడు, కనీసం దోషవుడు తెలిసినటువంటి పరిస్థితులు లేవు ఇంతవరకు కూడా. ఏం చూసి నమ్మాలండి? ఏం చూసి సామాన్యుడికి ఒక భరోసా వస్తుంది? అసలు ఉచితమైనటువంటి ఈ పథకాలన్నీ తర్వాత, ఈ పథకాలు ఎందుకు ఇవ్వాలండి? సూపర్ సిక్స్లు, ఏంది నవరత్నాలు ఎందుకండి ఇవన్నీ? అంత బదులు ఉచిత వైద్యం, ఉచిత చదువు ఇస్తే సరిపోదా? నాణ్యమైనటువంటి ఉచిత విద్య, నాణ్యమైనటువంటి ఉచిత వైద్యం ఇస్తే సరిపోదా? అది కఠినంగా ఉంచి చట్టాలు పటిష్టం చేసి ఆ రెండు ఉచితంగా ఇస్తే సరిపోదా? పేదవాడికి ఇంకేం కావాలండి? పని చేసుకుని కూడి తెచ్చుకుంటాడు, మీరు పిల్లలను చదివిస్తారు, మంచి వైద్యం ఇస్తారు, ఇంకేం కావాలి పేదవాడికి? ఎందుకండి సూపర్ సిక్స్లు, ఏదో నవరత్నాలు ఎందుకండి ఇవన్నీ? కొంచెం ఆలోచించాలి. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాజకీయ ప్రయోజనాలు చేసి మేము దేశభక్తులను నిరూపించుకోవడానికి స్వదేశీ వస్తువులు వాడండి అని చెప్తే సామాన్యుడికి భరోసా లేదు సార్. ఇక్కడ ఆ భరోసా ఇచ్చి ఒక వస్తువు కొంటే, సరే ఇవన్నీ తీసేయండి, ఒక వస్తువు కొంటే ఏదన్నా ప్రాబ్లం కానీ జరిగితే గంట లోపల స్పందించాలి, అరగంట లోపల స్పందించాలి. అసలు స్పందించడం కాదు, 1 year గ్యారంటీ వచ్చినప్పుడు ఆ 1 yearలో ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఒకవేళ 1 yearలో ప్రాబ్లం వస్తే ఆ పీస్ తీసేసి వెంటనే within seconds ఇంకో పీస్ తీసుకొచ్చి పెట్టి వాడి పీస్ తీసుకెళ్ళి నువ్వు రిపేర్ చేసుకుంటావు, లేకపోతే దాన్ని మార్చుకుంటావు, ఏం చేసుకుంటావు, కంపెనీలు తీసుకెళ్ళి చెత్తబట్టలు పడేసుకుంటావు, నీ ఇష్టం. ఒకవేళ వాడు కరెక్ట్గా ఒక గంటలో స్పందించి కొత్త పీస్ తీసుకొచ్చి పెట్టకపోతే వాడిని 24 గంటలు అరెస్ట్ చేసి ప్రొజెక్ట్ చేయాలి. అంటే వాడిని పనిష్ చేయాలంతే. వాడిని పనిష్ చేయాలి, వాడి లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, వాడి కంపెనీ మూసేయాలి. ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే మీ కోరిక నెరవేరుతుందేమోనని నా డౌట్ మోదీ గారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ నేను మాట్లాడిన తప్పైతే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి, సరిదిద్దుకుంటాను. లేదు నేను మాట్లాడింది రైట్ అని మీకు అనిపిస్తే ఎంకరేజ్ చేసేటువంటి విధంగా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మరేమో తెచ్చు.